ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. జల్పల్లిలోని మంచు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నార్సింగ్ పిఎస్ లో తన కారు విలువైన వస్తువులను దొంగలించారంటూ ఫిర్యాదు చేయగా కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంపై మోహన్ బాబుతో మాట్లాడేందుకు బుధవారం ఉదయం జల్పల్లిలోని నివాసానికి మంచు మనోజ్ వెళ్లగా ఇంటి తలుపులు తీయకపోవడంతో గేటు బయటే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మోహన్ బాబు ఇంటికి ఎవరిని అనుమతించడం లేదు. 2 కిలోమీటర్ల వరకు పోలీసుల ఆంక్షలు విధించి పహారా కాస్తున్నారు. గత కొంతకాలంగా మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో మనోజ్ విభేదిస్తున్నారు. జల్పల్లిలోని ఇంటి నుంచి బయటకు పంపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తాయి. భారీగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని ఇద్దరు అన్నదమ్ములు జల్పల్లి నివాసం వద్ద హంగామా సృష్టించారు. ఈ గొడవ నేపథ్యంలో ఇంట్లోకొచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. అలాగే ఆస్తి పంపకాలకు సంబంధించి మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అందరినీ పోలీసులు పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారు. తిరుపతిలో వారి మధ్య విభేదాలు కూడా రచ్చకెక్కాయి. ఇలా డైలీ ఎపిసోడ్ల మంచువారి వివాద కథా చిత్రం నడిచింది. గొడవల అనంతరం మోహన్ బాబు తిరుపతిలో ఉండగా జల్పల్లిలో మంచు మనోజ్, భార్య మౌనిక కూతురుతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న రంగారెడ్డి కలెక్టర్ జల్పల్లిలో ఉంటున్న మనోజ్ కు నోటీసులు ఇచ్చారు. ఇలా ఏదో వివాదంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న మంచు ఫ్యామిలీలో మరోసారి జరుగుతున్న రచ్చ హాట్ టాపిక్ గా అవుతోందని చెప్పుకోవచ్చు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ జల్పల్లి ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో మళ్లీ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.